ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ చూపెట్టబోతున్నా అండి. ముందుగా బ్లౌజ్ లైనింగ్ ఉంటుంది కదా, దాన్ని నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. కొనాలి అనేది అవతల వైపు ఉండాలి, ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలండి. ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. చివర్లో ఏమైనా ఉంటే కట్ చేసుకోండి, దారాలు అలా. ఇక్కడ మనం ఇప్పుడు చూపించిన బ్లౌజ్ అనేది ఓన్లీ బిగినర్స్ కోసమే అండి. బిగినర్స్ కోసం కాబట్టి ఇప్పుడు మెజర్మెంట్ టేప్ అది అంటే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సైజ్ బ్లౌజ్ తోటి చూపించబోతున్నా అండి. ముందుగా సైజ్ బ్లౌజ్ని ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోండి, పరచండి. కింద మనకు బ్లౌజ్ ఏ విధంగా ఉన్నది అనేది ఐడియా వస్తుంది. ఈ విధంగా ఉంది కదా. మొదగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ని ఉల్టా తీసుకోండి. సగం ఉంటుంది కదా, ఇది సగానికి ఫోల్డ్ చేయండి. నడుము లూజ్ అండి. ముందు నడుము లూజు మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఒక వేలు ఎంత మందమో కింద క్లాత్ వదిలేసేయండి, ఎందుకంటే కుట్టాలి కదా మనము. కుట్టడానికి ఇంత క్లాత్ వదిలేసేయండి. అంటే 1/2 ఇంచ్ అనుకోండి. ఇంచెస్లో చెప్పాలంటే 1/2 ఇంచ్. మనది కుట్ట అనేది ఇక్కడ ఉంది. మనకి ఇక్కడ టక్ పెట్టుకోవడానికి 1 ఇంచు అండ్ ఖర్చుకి 2 ఇంచెస్, ఓవరాల్గా 2.5 ఇంచ్ పెట్టేసుకోండి. ఓవరాల్గా బెత్తడండి. మన చేతి వేలు 4 వేలు ఉంటాయి కదా, కుట్టు నుండి 4 వేల మట్టుకి మార్కింగ్ పెట్టేసుకోండి. అయిపోయింది కదా, నడుము లూజ్ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ హైట్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ పైన కుట్టు ఉంది కదా, ఈ కుట్టు పట్టుకోండి మధ్యలో. దానికి స్ట్రైట్గా కిందికి కూడా కింది భాగాన్ని పట్టేసుకొని హైట్ పెట్టుకోండి. కింద కుట్టు వదిలేసుకోవాలి. పైన ఇదండి కుట్టు ఇక్కడ ఉంది. మనము ఇక్కడ కొంచెం కుట్టు వదిలేసి పైన మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. ఇది డీప్ ఎంత తీసుకోవాలనేది చూద్దామండి. 2 షోల్డర్స్ ఉన్నాయి కదా కుట్లు, ఇవి 2 ఇలా పట్టుకోండి. ఈ విధంగా ఇది రౌండ్ నొక్కి చూపిస్తున్నాండి. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి. ఇది మన కప్ సైజు అవుతుంది. ఎట్ ద సేమ్ టైం నెక్ టీప్ కూడా మనకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ మనం కుట్టుకి ఇక్కడ వదిలేసాం కదా, పైకి పెట్టేసుకోండి. కొద్దిగా కుట్టు వదిలేసి మార్కింగ్ చేసేసుకోండి. ఇది కప్ సైజు. నెక్ అయిపోయిందండి, చూసుకోండి. తర్వాత నెక్ అండి. ఇప్పుడు ముందుగా మనము మార్కింగ్ పెట్టుకున్నాం కదా మధ్యలో మార్కింగ్, ఆ మార్కింగ్ అనేది ఇక్కడ వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడ మధ్యలో దీన్ని ఈ విధంగా పరచండి బ్లౌజ్ని. ఇప్పుడు మనం పరుస్తున్నాం కరెక్టే, కానీ ఇప్పుడు ఇట్లా పరిచినాం అనుకోండి, ఇదేమో ఇక్కడనేమో షోల్డర్ కుట్టు ఇక్కడ ఉంది, మన మార్కింగ్ ఏమో ఇక్కడ ఉంది. కాబట్టి మనం ఇది పరిచే విధానము రాంగ్ అనమాట. ఇప్పుడు మనం ఇది ఇట్లా పరుస్తూ ఉంటే చూసారు కదా, ఈ విధంగా షోల్డర్ కుట్టు మనం ఎక్కడికైతే పెట్టినామో అక్కడ కరెక్ట్గా వచ్చినట్టయితే మనం ఈ విడత అనేది కరెక్ట్గా ఉన్నట్టు. మనం చేతితో ఒక చేతి కొలతలతో టేప్ లేకుండా ఉండాలంటే మట్టుకి ఈ విధంగా 3 మందం ఈ విధంగా తీసుకోండి. మామూలుగా ఇది 34, 36 సైజు బ్లౌజ్ అండి. ఇది ఈ విధంగా 3 మందము తీసేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఇది సింపుల్ వే అనమాట. బ్లౌజ్ పెట్టాలి అనేది ఏం లేదు. కొందరు విడత ఎక్కువ కావాలనుకుంటే మట్టుకి ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి, అంతే.
ఇది మామూలుగా 3 ఏళ్ళ మందం అయితే సరిపోతుంది. కింద కూడా 3 ఏళ్ళ కన్నా ఇక్కడ 3 ఏళ్ళు తీసుకున్నాం కదా, ఇక్కడ కొంచెం ఇంక కొద్ది ఎక్కువ తీసుకోండి. ఈ విధంగా కలిపేసేయండి. చూస్తున్నారు కదండి వీడియో. ఇక్కడ మనకి టేప్ అవసరం లేదు, మెజర్మెంట్స్ అవసరం లేదు, కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా రౌండ్ చేసుకోండి. ఈ విధంగా బ్యాక్ నెక్ డీప్ అనేది వచ్చేసింది. మళ్ళీ షోల్డర్ విడ్త్ ఇది ఉంటుంది కదా, మనము కొందరేమో చిన్నగా పెట్టుకుంటారు, కొందరేమో పెద్దగా పెట్టుకుంటారు. సైజుని బట్టి మనం ఇక్కడ కుట్టుకు వదిలేసి ఇక్కడ కూడా కుట్టు, ఇక్కడ నుండి ఇక్కడ కుట్టు ఉంది, ఇక్కడ నుండి కుట్టుకు వదిలేసి ఇక్కడ మార్కింగ్ చేసేయండి, ఇంతే. నెక్స్ట్ ఇది నెక్ పార్ట్ అయిపోయింది. కప్ సైజు ఇంత వచ్చేసింది, లెంత్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు చంక భాగము చూద్దాం. ఇది ఉంది కదండి, ఇది చంక భాగము హైట్. ఇక్కడ కొద్దిగా 1/2 ఇంచ్ వదిలేసేయండి. 1/2 ఇంచ్ వదిలేసినాక ఇది కట్ చేయాలన్నమాట లాస్ట్లో. ఇది అనేది లాస్ట్లో తర్వాత చెప్తాను. దీనికి కుట్టుకి ఇంత 1/2 ఇంచ్ అట్లా వదిలేసి ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్ను ఎక్స్టెండ్ చేయండి. అండ్ ఇది అనేది మన ఇష్టం అండి. మనం బ్లౌజు కొందరు అనేది షోల్డర్ విడ్త్ ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువైతే ఇష్టపడతారు, కొందరైతే తక్కువ ఇష్టపడతారు. కాబట్టి మన బ్లౌజ్ని బట్టి తీసేసుకోవాలి. ఇది ఈ విధంగా కరువుని చేసేయండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి. మళ్ళీ మనకు ఇది ఆర్మ్ హోల్ అండ్ ఇక్కడ చంక భాగం నుండి నెక్ వరకు సైజ్ కూడా సేమ్ రావాలి కదా, దానికోసమని ఒక్కసారి మెజర్మెంట్ తీసుకుందాము. ఇది చంక కొలత అండి, అదే ఆర్మ్ హోల్. చూద్దాము ఎంతవరకు వచ్చిందనేది. ఎక్కడ వరకు వచ్చిందండి. మళ్ళీ ఇది కూడా చూసుకోవాలి కదా. ఈ కుట్టు నుండి ఈ నెక్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ ఆర్మ్ హోల్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, దీనికి స్ట్రైట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చూడండి. ఎందుకంటే మనకి ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ కుట్టుకు వదిలేసినాము, ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయింది మెజర్మెంట్. కాబట్టి ఈ విధంగా వచ్చేసిందండి. అర్థమైంది కదా. ముందుగా మనము ఈ నడుము సైజ్ తీసుకోవాలి, మన మధ్యలోకి ఫోల్డ్ చేసి, తర్వాత కప్ సైజు, బ్లౌజ్ హైట్. అంటే ముందుగా హైట్ తీసుకొని కప్ సైజ్ తీసుకున్నా పర్వాలేదు, కప్ సైజ్ తీసుకొని హైట్ తీసుకున్నా పర్వాలేదు. ముందు ఇదే తీసుకోవాలనేది ఏముండదండి. కాబట్టి ఇది చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఈ విధంగా బ్లౌజ్ని అయితే కట్ చేసేసుకోండి. చేసుకోండి. ఇక్కడ షోల్డర్ మధ్య భాగం నుండి స్ట్రైట్గా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక టక్ వేసుకోండి. ఎందుకు అంటే ఇక్కడ మనం బ్యాక్ టక్స్ వేస్తాం కదా, ఇది ఇక్కడ వేయడానికి మనం మార్కింగ్ అనమాట. ఇక్కడ మీకు ముందుగా చెప్పాను కదా, ఇది కొంచెం పైనుండి తీసుకునండి. ఎందుకు అంటే ఇక్కడ నుండి క్రాస్లో 1/2 ఇంచ్ పైకి కట్ చేసేసుకుందాం. 1/2 ఇంచ్ మీన్స్ ఒక వేలు ఇట్లా పెడితే ఎంత. నేను టేప్ ఇంచులో చెప్పట్లేదండి, మామూలుగా మన చేతి వేళ్ళతోనే మెజర్ చేసి చెప్తున్నాను. ఇక్కడ కూడా ఒక కట్ చేయండి, కొంచెం మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూసారు కదా, బ్యాక్ పార్ట్ ఈ విధంగా అయిపోయిందండి.
తర్వాత ఫ్రంట్ పార్ట్, ఈ బ్యాక్ ఇక్కడ తీసాం కదా, ఫ్రంట్ ఇక్కడ తీద్దాం. ఉంది కదా, ఈ చంక భాగం ఉన్నది కదండి, ఇటు సైడ్ ఓపెన్ ఉంది కదా, ఇటు సైడ్ పెట్టాలి. ఎందుకంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది, మళ్ళీ క్లాత్ కూడా సేవ్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా క్రాస్లో పరచండి. క్రాస్లో అవసరం లేదు అనుకుంటే నెక్స్ట్ స్ట్రైట్ కటింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అండి. ఇదైతే క్రాస్లో ఈ విధంగా పరచండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ కోసం బ్యాక్ కంపల్సరీ పరచాలి. ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని పర్చేసేయండి. ఫ్రంట్ భాగం ఉంది కదండి, ఫ్రంట్ షోల్డర్ మధ్య భాగం నుండి ముందుగా ఫ్రంట్ సైడ్లో ఉన్న మెయిన్ టక్ ఉంటుంది కదా, ఇది లాగకండి, జస్ట్ ఇట్లా పట్టుకోండి అంతే. సైజుని ఈ విధంగా పెట్టండి. షోల్డర్ నుండి కింది వరకు ఇక్కడ వరకు వచ్చిందో ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ సైడ్ చంక కింది నుండి నడుం వరకు ఈ విధంగా కుట్టు ఎక్కడ అవుతుందో అక్కడ ఫోల్డ్ చేసుకొని పట్టుకోండి. ఈ విధంగా ఎక్కడ దాకా వచ్చిందండి, ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇది అనేది క్రాస్ పట్టి వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఇది ఉంది కదా, కాజా పట్టి అయితే బెటర్, ఉక్స్ పట్టి అంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. నేనైతే కాజా పట్టి అయితే తీసుకుంటున్నా అండి. ఇది చూడండి, ఇక్కడ కుట్టుకు వదిలేసాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి మనము ఏది కూడా సేమ్ ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగానే తీసుకోవాలి. ఇది అనేది కుట్టుకు వదిలేసి సేమ్ ఈ విధంగా బ్యాక్ క్లాత్ పైన ఫ్రంట్ నెక్ అనేది పర్చేసేయండి. మనకు నెక్ అనేది వచ్చేస్తుంది రౌండ్, ఎంత డీప్ అనేది తెలిసిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఇదేమో క్లాత్ బ్యాక్ పార్ట్ అండి. ఈ విధంగా గీసేసుకోండి. అర్థమవుతుందండి, ఈ విధంగా గీసేయండి. ఉక్కు పట్టి అయితే ఉక్కు పట్టు అనుకోండి, ఉక్కు పట్టుకి అయితే ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది కాజా పట్టి కాబట్టి కరెక్ట్గా మన నెక్ ఎంత ఉందో అంతే వచ్చేస్తుంది. తర్వాత కిందికి ఇప్పుడు మనకు క్రాస్ బెల్ట్ ఉంటుంది కదండి, ఇక్కడ స్టార్ట్ ఉంది కాబట్టి మనం కొంచెం కుట్టుకు వదిలేసి ఇక్కడ వరకు పెట్టేసుకోవాలి మార్కింగ్. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, ఫ్రంట్ పార్ట్ నెక్ తీసుకొని బ్యాక్ పార్ట్పై పరిచి ఈ విధంగా షేప్ తీయండి. తర్వాత క్రాస్ బెల్ట్ దగ్గర మార్క్ పెట్టండి. ఇది మిడిల్ పాయింట్ అండి. ఈజీగా గుర్తుంచుకోవాలంటే మిడిల్ పాయింట్కి ఇప్పుడు మనం 4 వేలు ఉంటాయి కదా, 4 వేలు పైన 1 వేలు ఉన్న తర్వాత అక్కడ మార్కింగ్ పెట్టండి. ఇంకా ఈజీగా అంటే ఈ షోల్డర్కి మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ అంటే ప్రతి ఒక్క బ్లౌజ్ కాదండి, బిగినర్స్కి సింపుల్ వేలో చెప్పాలని చెప్తున్నా అండి. ఇది మామూలుగా ఒక బెత్తెడు, మనం బెత్త జానలు అంటాం కదా, ఒక బెత్తెడు పైన ఒక 2 ఏళ్ళ మందం వదిలేసి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి. ఇది కరెక్ట్ పాయింట్ అనేది మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఇక్కడ మనం ఈ పాయింట్ ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ, అండ్ ఇదంతా యాజ్ ఇట్ ఈస్ మార్క్ చేసి పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు వీటిని కలుపుదాం. ఈ విధంగా వచ్చేసింది. ఇదేమో బ్యాక్ పార్ట్ కదండి, మనము చంకలోతు అనేది ఒక 1/2 ఇంచ్ అంటే ఒక మన వేలు మందం అనుకోండి, ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఇట్లా ఈ విధంగా చేసేసుకున్నట్టయితే మన ఫ్రంట్ అండ్ బ్యాక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంతే సింపుల్. కట్ చేసుకోండి. వీడియో అర్థమవుతుంది కదండి. బిగినర్స్ కోసం మాత్రం చెప్తున్నా అండి ఈ వీడియో, ఎందుకంటే బిగినర్స్కి కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సింపుల్ అండి. మనకి చేతి వేలే మన మెజర్మెంట్ టేపు, దాంతో మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మన లేడీస్ అందరి ఆల్మోస్ట్ ఒక 1/2 ఇంచ్ అటు ఇటుగా ఆల్మోస్ట్ అందరి సేమ్గానే ఉంటాయి కదా.
కొంచెం అటు ఇటుగా చూసారు కదా. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు క్రాస్ పట్టి ఇది స్ట్రైట్ కట్ చేసేసుకోండి. మళ్ళీ చెయ్యి బెత్త ఉంటుంది కదా, ఇక్కడ ఒక వేలు మందం, ఇక్కడ ఒక వేలు మందం వదిలేసి ఇక్కడ మార్క్ పెట్టేసుకోండి. మళ్ళీ తర్వాత ఒక బెత్త, మళ్ళీ ఒక బెత్త, ఈ విధంగా క్రాస్ పట్టి అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా అయితే మన ఫిట్టింగ్ మంచిగా ఉంటుందండి, కరెక్ట్గా ఫిట్ అయి ఉంటుంది. ఈ విధంగా క్రాస్ పట్టి కూడా అయిపోయింది కటింగ్. చూసారు కదా, బ్యాక్ ఫ్రంట్. ఇది ఫ్రంట్. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. హ్యాండ్స్ కూడా కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.